బయట చెప్పులు విడిచిన దగ్గర నుంచి గర్భగుడిలో దేవుడి దగ్గరికి వెళ్లే వరకు అంతా వ్యాపారమే అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యాక్ట్ కదబ్బా, డబ్బులు 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 మొత్తం బిజినెసే. దేవుడి దర్శనం కోసం వెళ్లాలంటే జేబు గుళ్ళ చేసుకోవాల్సిందే అనే పరిస్థితి ఏర్పడిందంటూ ఒక సామాన్య భక్తుడు సైతం తీవ్రంగా కోపాన్ని అయితే వ్యక్తం చేశాడు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడారు. దేవుడికి భక్తుడికి మధ్య ఈ ప్రభుత్వము ఇంత అనుసంధానకర్తగా ఎందుకు వ్యవహరించాల్సి వచ్చింది అని సూటిగా నిలదీశారు కూడా. దేవుడి గర్భగుడిలోకి వెళ్లేలోపే సామాన్యుడిని నిల్లువు దోపిడీ చేస్తున్నాయి మన ప్రభుత్వాలు. సామాన్యులకు దేవాలయాలకు వెళ్లాలంటే పెద్ద ఎత్తున ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది కూడా. యాదాద్రి నరసింహస్వామి ఆలయంలో గతంలో పార్కింగ్ కు 500 రూపాయలు ఫీజు వసూలు చేసిన ఘటన గతంలో వెలుగులోకి కూడా వచ్చింది. దేవుణ్ణి బయట నుంచి చూడాలంటే ఒక్క టికెట్, కొంచెం దగ్గర నుంచి చూడాలంటే మరొక టికెట్, గర్భగుడిలోకి వెళ్లాలంటే ఇంకో టికెట్ తీసుకోవాల్సిన దారుణమైన పరిస్థితి మన హిందూ దేవాలయాలకు ఉంది. గతంలో టీటీడీ చైర్మన్ గా ఉన్న వైవి సుబ్బారెడ్డి టీటీడీ రేట్ల విషయంలో అసలు మామూలుగా కాదు, భయంకరంగా పెంచేస్తూ నిర్ణయం తీసుకున్న వీడియో బయటకు వచ్చింది కదా. ఇకపోతే పెద్ద దేవాలయాల పరిస్థితే ఇలా ఉంటే ఇక చిన్న దేవాలయాల పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నాయో మనం ఊహించుకోవచ్చు కదా. వాటిని పట్టించుకునే నాదుడు కూడా లేడబ్బా. గ్రామాల్లో ఉండే దేవాలయాలు ఆదాయాలు లేక రోజువారి పూజలకు సైతం నోచుకోని స్థితిలో ఉన్నాయి. కనీసం వాటిని పునరుద్ధరించాలన్న దాఖలాలు లేవు. ఓవైపు భయంకరంగా ఆదాయం వస్తున్న దేవాలయాలన్నీ దోపిడీకి గురవుతుంటే ఆదాయం లేని ఆలయాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. ఫలితంగా హిందూ దేవాలయాలు అన్ని హిందువులకి దూరం అయిపోతూ ఉన్నాయన్నమాట. ఇప్పటికే మోదీ ప్రభుత్వం ఒక పరిష్కార మార్గాన్ని అయితే చూపించింది కదా, అదే మన అయోధ్య రామాలయం. ఆలయ నిర్మాణానికి కోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే మొదటగా శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అయితే ఏర్పాటు చేశారు కదా. ఈ ట్రస్ట్ నిర్వహణ అంతా ఆలయమే తీసుకుంది. అందులో పూర్తిగా హిందుత్వం కోసం కంకణబద్దులైన వాళ్ళే ఉంటారు కాబట్టి ఎటువంటి అవకతవకలు జరగటానికి వీలుండదు.